Hello everyone, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. So, ఇవాళ మనం వచ్చేసి వాట్ ఈస్ ద సేఫ్ స్కోర్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 టైర్ 1 అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, బిఫోర్ వీ గోయింగ్ టు ద డీటెయిల్స్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడీ ఆదిత్య. బేసిక్గా ఒకసారి మనం 2025 టైర్ 1 సేఫ్ స్కోర్ గురించి మాట్లాడుకునే ముందు ద సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో అసలు ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏదో ఒక సేఫ్ స్కోర్ పెట్టుకొని అది వచ్చేస్తే మనకు పోస్ట్ వచ్చేస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ 2 టైర్స్. టైర్ 1 అవుతుంది, టైర్ 2 అవుతుంది. టైర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ అని మాత్రం మర్చిపోవద్దు. మీ మెరిట్ అంతా టైర్ 2లోనే తెలుస్తుంది. సో టైర్ 1 ఈజ్ ఆల్వేస్ క్వాలిఫైయింగ్ నేచర్, వేరస్ టైర్ 2 ఏంటంటే 390 మార్క్స్ జరుగుతుంది. అక్కడ దేర్ విల్ బి అ కట్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ అండ్ దట్ ఆల్సో విల్ వ్యారీ బేస్డ్ ఆన్ వాట్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఈస్. మీ ఏం పోస్ట్ కావాలనుకుంటున్నారు, ఏదో ఒక పోస్ట్ కావాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ పోస్ట్ కావాలనుకుంటున్నారా, సో వాటిపైన అయితే డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అసలు టైర్ 1 సేఫ్ స్కోర్ గురించి మాట్లాడితే టైర్ 1 లాస్ట్ 2 ఇయర్స్గా కట్ ఆఫ్ అయితే చాలా హై రేంజ్లో ఉంది. దానికి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం 2021, 2022 కట్ ఆఫ్ చూసుకుంటే దే ఆర్ సమ్వేర్ అరౌండ్ 134, 135 ఫర్ జనరల్ కేటగిరీ. అండ్ మీరు మిగతా కేటగిరీస్ కొంచెం 135 జనరల్ కేటగిరీ ఉందంటే కొంచెం ఒక 5 మార్క్స్ లేదంటే 4 మార్క్స్ అలా ఓబీసీకి, ఇంకో 4 మార్క్స్ అలా తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. అంతేగాని ఇంక పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇది 2021, 2022 వరకు. అదే 2023, 24 కట్ ఆఫ్స్ మనం చూస్తే కట్ ఆఫ్ అనేది స్కై హై వెళ్ళి, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 మార్క్స్ డిఫరెన్స్ రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ వాట్ వి సే సర్ప్రైజింగ్ ఆర్ షాకింగ్ అందరికీ. అంటే పోస్ట్ తక్కువ ఉన్నా సరే కట్ ఆఫ్ అదే రేంజ్లో ఉంటుంది, పోస్ట్ ఎక్కువ ఉన్నా సరే కట్ ఆఫ్ అదే రేంజ్లో ఉంటుంది. అంటే పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఇన్ వాట్ వి సే ఎఫెక్టింగ్ దిస్ కట్ ఆఫ్స్. ఎందుకంటే మనం 2023లోనే చూసుకుంటే 2023లో కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ జనరల్ కేటగిరీకి అయితే 149, 150 అరౌండ్ ఉంది, ఆర్ 151 ప్రాబబ్లీ, నాట్ వెరీ షూర్ అబౌట్ దట్ 1 మార్క్ 2 మార్క్స్. అండ్ జనరల్ కేటగిరీకి 2024లో చూస్తే 153 ఉంది, 152 to 153 మధ్యలో ఉంది. మళ్ళీ చూస్తే అసలు యాక్చువల్ 2023లో 8,000 వేకెన్సీస్ అండ్ 2024లో వచ్చేసి దేర్ వర్ 18,000 వేకెన్సీస్. 8,000కి 18,000కి వచ్చినప్పుడు ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ ద కట్ ఆఫ్ టు డ్రాప్ అ లిటిల్ బిట్. ఎందుకంటే 10,000 ఎక్స్ట్రా పోస్ట్ వచ్చినప్పుడు అందరికీ ఏంటంటే కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది, ఇంకొంచెం ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది టైర్ 2 రాయడానికి అనుకున్నారు. కానీ దానికి కాంట్రరీగా ఏం జరిగిందంటే ద కట్ ఆఫ్ వెంట్ లిటిల్ హయ్యర్, 1 మార్క్ 2 మార్క్స్ 2023 కన్నా 2024కి వచ్చింది. దానికి కారణాలు ఏంటి అంటే వేరియస్ కారణాలు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఇన్ దిస్ కట్ ఆఫ్ వర్ ప్లేడ్ బై ద ప్రీవియస్ ఇయర్ రిపీటర్స్ ఆర్ ప్రాబబ్లీ ప్రీవియస్ ఇయర్ రిపీటర్స్ అనేది మంచి అడ్జెక్టివ్ కాదేమో, అది రిపీటర్స్ అనమాట. చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ని రిపీట్ చేశారు. అండ్ గైస్ ఇవాళ రోజుల్లో ఏదైనా ఎగ్జామ్కి ఫ్రెషర్ మీరు ఫ్రెషర్ అయితే అందరూ ఫ్రెషర్స్ అనుకోవడం చాలా అంటే చాలా తప్పు. ఏదో మన కాలేజీలో ఎగ్జామ్స్ లేదంటే బీటెక్ ఎగ్జామ్స్ వరకు ఓకే, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆన్ దట్. అండ్ ఎవరు మీ కాంపిటీషన్ ఎప్పుడు మీతో పాటు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే కాదు, మీకన్నా ముందు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీకన్నా వెనక నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీరు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవడంలోనే మీ సక్సెస్ అయితే మీ చేతిలో ఉంటుంది అనమాట. ఏమవుతుందంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పెద్ద ఎగ్జామ్స్ తీసుకుందాం, యూపీఎస్సీ తీసుకుందాం, అలానే ఎస్ఎస్సి తీసుకుందాం. యూపీఎస్సీలో కూడా చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ 1000 పోస్ట్ ఉంటాయి. కానీ అక్కడ ఫర్ దట్ 1000 పోస్ట్ నాట్ ది గ్రాడ్యుయేట్స్ ఆర్, లేదంటే ఫ్రెష్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పోటీ చేయట్లేదు. ఆల్రెడీ రిపీట్ చేసిన వాళ్ళు రాస్తున్నారు ఎగ్జామ్, అండ్ దెన్ ఇంకా సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా రాస్తున్నారు ఎగ్జామ్. ఎందుకంటే ఇఫ్ నేను ఒకసారి ఎప్పుడు న్యూస్ పేపర్లో చదివి ఒక చిన్న రీసెర్చ్ జరిగింది ఏంటంటే ఐఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, ఐపీఎస్లో ఉన్నవాళ్ళు దే ఆర్ టార్గెటింగ్ ఫర్ ఐఏఎస్, సో దే ఆర్ రైటింగ్ దట్ కట్ ఆఫ్ పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ. సో ఆ సైకిల్లో పడిపోయి ఏమైందంటే యూపీఎస్సీ కట్ ఆఫ్స్ కూడా కొంచెం పెరుగుతూ వచ్చినాయి. సేమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎస్ఎస్సి ఆల్సో. ఎస్ఎస్సి కూడా ఏమవుతుందంటే ఫస్ట్ 2020లో వచ్చేసి ఒక మాస్ రిక్రూట్మెంట్లో జరిగింది.
ఎందుకంటే 2022లో అరౌండ్ 32,000 పోస్ట్స్ వచ్చినాయి. అందులో దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే మీకు పోస్ట్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అని ముందు సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్‌లో ఉండేవి. అవేంటంటే సీజీఎల్ నోటిఫికేషన్‌లోకి కన్వర్ట్ చేశాక 2022లో అరౌండ్ 32,000 వేకెన్సీస్‌తో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, అప్పుడు కట్ ఆఫ్స్ తగ్గినాయి, జనాలు పెరిగారు. సో, అక్కడ ఎక్కువ మంది జాబ్ వచ్చిందనమాట. ఒక 32,000 మెంబర్స్‌కి. వాళ్ళు ఏం చేశారంటే 2023ని కొంచెం ఒకసారి చూసారు. 2023లో ఒకసారి ఆగారు. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎందుకు పెట్టడము అని. అప్పుడు 2023లో కానీ రిపీట్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా! సో, బేసిక్‌గా ఏమైందంటే 2023లో కూడా కట్ ఆఫ్ పెరిగింది. 2024కి వచ్చేసరికి ఏమైందంటే 2024కి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే ఆల్రెడీ పోస్ట్‌లో ఉన్నోళ్ళు ఉన్నారు. సో, ఏంటంటే చాలా అంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది 2024కి. అండ్ అండ్ ట్రస్ట్ మీ 2025కి కూడా అదే జరుగుతుంది. 25కి కూడా ఎవరు ఓన్లీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. చాలా మందికి ఆల్మోస్ట్ 70-80% మెంబర్స్ రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతున్నలో ఉంటారు. కొత్తగా ఎగ్జామ్ గురించి తెలుసుకునేవాళ్ళు ఒక 20-25% కన్నా ఎక్కువ ఉండరని నేను అనుకుంటున్నా. సో, మనం సీజీఎల్ 2025 టైర్ 1కి సేఫ్ స్కోర్ ఏదైతే టార్గెట్ చేస్తున్నామో ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఇయర్ టార్గెట్‌ని చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే నా ఇప్పుడు టేక్ మై వర్డ్స్, నేను ఓబీసీ కేటగిరీ. జనరల్ కేటగిరీ అయితే 152 కట్ ఆఫ్ ఉంది. సో, ఐ వుడ్ సే మీరు ఈ ఇయర్ కూడా 150 కట్ ఆఫ్ అనుకునే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి కూడాని. అండ్ ఓబీసీకి వస్తే లాస్ట్ టైం 147 ఉంది, మీరు ఈసారి 145 అనుకోండి. సో, 145 మన కట్ ఆఫ్ ఉంటుంది, 145 మన సేఫ్ స్కోర్ అనుకోండి. కానీ ఇదిలా ఉంటే సో, ఇప్పుడు 145 స్కోర్ అంటున్నారు, మరి నాకు మార్క్స్‌లో వచ్చేసరికి 130, 134, 136లో ఉండిపోతుంది, లేదంటే 125స్‌లో ఉండిపోతుంది. అసలు నా పరిస్థితి ఏంటి అని మీకు ఒక దాన్ని ఏమంటారు డౌట్ అయితే రావచ్చు. కానీ దానికి ఏంటంటే ఎవ్రీ మాక్ ఎగ్జామ్ విచ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ నౌ బై టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, ఆలివ్ బోర్డ్ అవ్వచ్చు, రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్ని దే ట్రై టు హంబుల్ యూ డౌన్. మీకేంటంటే మీరు ఏదో పొడి చేస్తున్నారు అన్న ఫీలింగ్ కన్నా నీకు ఇంకా తెలుసుకోవడం చాలా ఉందని చెప్పడానికే ఈ మార్క్స్ ఇస్తారనమాట. సో దే సెట్ పేపర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ మనకి యాక్చువల్ ఎగ్జామ్ కన్నా కొంచెం టఫర్ సైడ్ ఉంటుంది, మనం ఇంకా కొంచెం వర్స్ట్ కేస్కే ప్రిపేర్ అయి ఉంటామని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో, నాకున్న అనుభవం ప్రకారం, లేదంటే నాకు మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న అనుభవం ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే, మీకు ఒకవేళ ఇప్పుడు టెక్స్ట్ బుక్స్‌లో వాటిలో ఆ ప్లాట్‌ఫామ్ కండక్ట్ చేసే మాక్ ఎగ్జామ్స్‌లో మీకు 130 ప్లస్ వస్తున్నాయి అనుకోండి, లేదంటే 130, 140 వస్తున్నాయి అనుకోండి. దానికి ఒక 5 మార్క్స్ మీరు అటు ఇటు చేసుకోవచ్చు. 5 మార్క్స్ ఎక్స్ట్రా పెరుగుతాయని అనుకోవచ్చు. ఓకే. సో, మీకు 130 వస్తుంటే 136 వస్తాయి అనుకోండి. అలానే 120స్‌లో ఉంటున్నారంటే మీరు 130స్‌కి వెళ్ళగలుగుతారు ఫైనల్ ఎగ్జామ్‌లో. సో, కానీ దట్ షుడ్ నాట్ బి ఎన్ ఎక్స్‌క్యూజ్, లేదంటే దట్ షుడ్ నాట్ బి లైట్ పాయింట్ టు టేక్. మీరు దాని గురించి పట్టించుకోకుండా మార్క్స్‌ని పెంచడానికే ట్రై చేయాలి. ఓకే. కానీ నెవర్‌థ్‌లెస్ ఏంటంటే భయపడకుండా ఉండాల్సింది దేనికంటే 145 అంటే మీకు 145నే రావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటున్నాను అంటే కట్ ఆఫ్ నేను చెప్పినప్పుడు 30 డిఫరెంట్ షిఫ్ట్స్‌లో కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. సో, నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతది. మన క్వెషన్ పేపరు మనకి చిన్న లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి ఉండాలి అక్కడ. మనం రాసిన క్వెషన్ పేపర్ ఈజీగా ఉండి మనం 140 వచ్చినాయి అనుకోండి, దేర్ ఆర్ లెస్సర్ ఛాన్సెస్ దట్ మనకు 5 మార్క్స్ యాడ్ అవ్వడానికి. అదే మనం ఒక రిలేటివ్లీ టఫర్ షిఫ్ట్‌లో పడి మనకు అక్కడ ఏంటంటే ఒక 137, 138 అలా వస్తుంది అనుకోండి, ఈజీగా ఒక 12 మార్క్స్, 13 మార్క్స్ పెరిగితే 150 క్రాస్ అయిపోద్ది. ఓకే. నార్మలైజేషన్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఎఫెక్ట్ చేస్తది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే కట్ ఆఫ్ మాత్రం జనరల్ కేటగిరీకి అయితే 150 దగ్గరలో ఉంటది. ఓబీసీకి అయితే 145 దగ్గరలో ఉంటది. అండ్ మిగిలిన కేటగిరీస్ కూడా దాంతో మన లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో దానికి 1 ఆర్ 2 మార్క్స్ ఎక్స్ట్రా ఉండదు. నన్ను అడిగితే అయితే అదే ఉంటది. లేదంటే దానికన్నా ఒక 1 మార్క్ తగ్గుతదేమో అనుకుంటున్నాను నేను. అందుకన్నా పెద్ద డిఫరెన్స్ అయితే కట్ ఆఫ్‌లో రాదు. కానీ మనం ఏంటంటే స్ట్రాటజీగా ప్లాన్ చేసుకొని 145 అంటే ఇప్పుడు నాకు రావట్లేదు అనుకోని మనసు వదిలేసుకోవడం ఇలాంటివి ఏం చేయకుండా, ఇప్పుడు మనకున్న దీనికి ఒక 25 డేస్‌లో మనకి ఎగ్జామ్ ఉన్నదానికి మనం ఎంత పెంచగలుగుతాం, ఎంత చేయగలుగుతాం అన్న దాని మీద మనం ఆలోచన అయితే ఉండాలన్నమాట. సో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు మాక్ ఎగ్జామ్స్‌లో ఎంత వస్తుందో దానికన్నా
ఖచ్చితంగా ఎగ్జామ్స్‌లో ఎక్కువే వస్తుంది. ఎప్పుడు దానికన్నా తక్కువ రాదు. ఇది వెరీ ప్రాక్టికల్‌గా అందరికీ తెలిసిందే. ఎందుకంటే చాలామంది మీరు ఎప్పుడైనా ఎవరినైనా రెండోసారో, మూడోసారి ఎగ్జామ్ రాస్తున్నోళ్ళని అడగండి. ఎప్పుడు వాళ్ళు ఒక ఇన్‌స్టిట్యూట్ గాని, లేదంటే వాళ్ళ ఒక ప్లాట్‌ఫామ్‌లో గాని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే, వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్‌కెళ్ళేటప్పటికి ఈ ఎగ్జామ్ కన్నా ఒక 5, 10 మార్క్స్ ఎక్కువనే వస్తాయి తప్ప తక్కువ రావు. అంటిల్ అన్లెస్ ఏదో పెద్ద మిస్టేక్ చేసేస్తే తప్ప. సో, మీరు అస్సలు కంగారు పడకండి. స్పెషల్లీ టు 120 నుంచి 135 బ్రాకెట్‌లో ఎవరైతే ఉండిపోతున్నారో టెక్స్ట్ బుక్ మార్క్స్‌లో, ఆలివ్ బోర్డ్ మార్క్స్‌లో మీరు మంచి ప్రిపరేషన్ ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయండి. లక్ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తది. నేనేంటంటే ఖచ్చితంగా మీకు 120, 135 వస్తున్నాయంటే ఆ పేపర్స్‌లో ఫైనల్ ఎగ్జామ్‌కొచ్చేసరికి మీరు 120 ఉంటే 130 వరకు వస్తారు. 135 ఉంటే 145 వరకు రావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంటది. ఇదంతా రా మార్క్స్ అనమాట. మళ్ళీ నార్మలైజేషన్ అయ్యేటప్పటికి ఇంకొంచెం మార్క్స్ పెరుగుతాయి కాబట్టి అస్సలు హోప్ వదలొద్దు. నాకిప్పుడు 145 రావట్లేదు, లేదంటే 140 రావట్లేదు నాకు మార్క్స్‌లో. అంటే నేను ఇంక రాయడం వేస్ట్ ఏమో, చదవడం వేస్ట్ ఏమో అని మాత్రం వదలొద్దు. లాస్ట్ 20, 25 డేస్ కూడా మంచిగా కష్టపడండి. మంచిగా మార్క్స్ రాయండి. అనలైజ్ చేసుకోండి. ఎక్కడ తగ్గుతున్నాయో చూసుకోండి. ఇంకా మీకు యాక్చువల్‌గా మీకు మార్క్స్ ఎంత వస్తున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నేను సజెస్ట్ చేసేదేంటంటే స్ట్రెయిట్‌గా ఎళ్లి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాసేయండి. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనుకోండి లెవెల్ అంతే ఉంటది కాబట్టి మీకు ఇంకా టు ద పాయింట్ మీకు తెలుస్తదనమాట. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అవన్నీ. ఓకే. అండ్ అవన్నీ రా మార్క్స్ అనమాట. సో, అక్కడి నుంచి నార్మలైజేషన్ కూడా కలుస్తది కాబట్టి మీరు అస్సలు దిగులు చెందకుండా దాన్నేమంటారు డీమోటివేట్ అవ్వకుండా మార్క్స్ ఎంతొస్తున్నా గానీ ఎంతవరకు బెటర్ చేయగలుగుతామో అంతవరకు బెటర్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటదనమాట. ఓకే. సో, అదే కట్ ఆఫ్స్ వచ్చేసి ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మనందరికి కట్ ఆఫ్ అనుకుందాం. మనం ఏ కేటగిరీ నుంచి అయినా. ఓకే. ఎందుకంటే ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ద బెస్ట్. మనకి 145 మార్క్స్ రావాలి. 145 మార్క్స్ మనకి ఎలాగైనా నార్మలైజ్ అయ్యాక మన స్కోర్ రావాలి కాబట్టి దాని ప్రకారంగా స్ట్రాటజిక్‌గా తప్పులు తక్కువ చేస్తూ, యాక్యురసీ కూడా చూసుకుంటూ చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్‌కైతే వెళ్దాం అనమాట. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. Please do like the video, share it to your friends and subscribe to Math Buddy Aditya.